హలో, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు చికెన్ 65 రెస్టారెంట్ స్టైల్లో ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అది మ్యారినేట్ చేద్దాము. ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ అంత పసుపు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. అది ఫస్ట్ ఉప్పు కారం అంతా కలిసేటట్టు మ్యారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ అంత కార్న్ఫ్లోర్, ఒక ఒక ఎగ్లో ఎల్లో తీసేసి ఓన్లీ ఎగ్ వైట్, అది కూడా ఆప్షనల్, కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి. అది మ్యారినేట్ చేసి ఒక 5 మినిట్సే మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే మళ్ళీ అది లిక్విడ్ ఎక్కువ అయిపోతుంది. సో మ్యారినేట్ చేసి ఇట్లా ఆయిల్ హీట్ చేసుకొని ఇట్లా పీసెస్గా ఎక్కువ ఒకేసారి వేయకుండా కొన్ని ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై చేసిన తర్వాత ఒక 70% డీప్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ని కొంచెం హీట్ చేసి ఫుల్ ఫ్లేమ్ మీద జస్ట్ ఒక సెకండ్ 2 సెకండ్స్ ఇట్లా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత మళ్ళీ అవి కూడా తీసేసి పక్కన పెట్టుకోండి. అదే సేమ్ ప్యాన్లో ఆయిల్ అంతా తీసేసి అందులో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, ఒక టీ స్పూన్ అంత ఆయిల్ అట్లనే వేసుకొని కరివేపాకు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం మంచిగా ఫ్రై చేసుకొని ఒక టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్, ఒక టేబుల్ స్పూన్ వెనిగర్, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అంతా రెడ్ చిల్లీ సాస్ ఇవి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ అన్ని వాటర్ యాడ్ చేసుకొని అవి మాడిపోకుండా యాడ్ చేసుకొని ఫుల్ ఫ్లేమ్ మీద ఈ చికెన్ పీసెస్ని ఫ్రై చేసినవి అందులోనే వేసుకొని మంచిగా ఒక 2 to 3 సెకండ్స్ ఫ్రై చేయండి. మంచిగా ఇట్లా టాస్ చేసేయండి. ఆ డిష్తో ఇట్లా టాస్ చేసేస్తే మొత్తం అన్నీ మిక్స్ అయిపోతాయి ఫుల్ ఫ్లేమ్ మీద. ఇప్పుడు మన చికెన్ 65 రెస్టారెంట్ స్టైల్ రెడీ. ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.